నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ జ్యోత్స్న గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చంద్రబాబు గారికి 3 కేసుల్లో ఊరట లభించింది. అలాగే ఇవి ఇన్నర్ రింగ్ రోడ్డు కానివ్వండి, మద్యం కేసు కానివ్వండి, ఉచిత ఇసుక, వీటి ముందస్తు బెయిల్ రావడంపై మీరు ఏమంటారు మేడం? అమ్మా, అప్పటి నుంచి చెప్తున్నాం, మళ్ళీ చెప్తాము. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఆయన మీద ప్రజలు చూపించేటువంటి ఆదరణని తట్టుకోలేక ఏ రకంగా అయితే ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని, అన్యాయాల్ని, అక్రమాలని ఎలుగెత్తి చాటుతున్నారు. అవన్నిటినీ తట్టుకోలేక అండ్ ఆల్సో ఒక రకమైనటువంటి పర్సనల్ వెండట అంటాం చూసారా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే అక్రమ కేసులను ఆయన మీద, దొంగ కేసులు, అక్రమ కేసులను ఆయన మీద పెట్టారనేటువంటిది అందరికీ విదితమైనటువంటి విషయమే. సో ఎప్పుడైనా సరే అబద్ధం ఎక్కువ కాలం నిలబడదు కదమ్మా. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి మాట మేము ఆ రోజు చెప్పాం, ఇవాళ చెప్తున్నాం. ఇంకా వీఆర్ వెయిటింగ్ ఫర్ ది 17A. అది వచ్చిన రోజున ఖచ్చితంగా ఏ విధమైనటువంటి ఒక మచ్చ లేకుండా మా నాయకుడు ఉన్నాడు అనేటువంటిది ప్రజలందరూ కూడా మళ్ళీ చూస్తారు. ఎందుకనంటే ఈ కేసులకు సంబంధించి మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, అక్రమ కేసులు పెట్టారు, దొంగ కేసులు పెట్టారు. ఏ రకంగా ఎన్నిసార్లు వాళ్ళు ప్రయత్నం చేసినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైనటువంటి మచ్చ వాళ్ళు అందించలేకపోతున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టారు. న్యాయస్థానాల్లో ఇవాళ రోజున ఒక రిలీఫ్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా దక్కిందనే చెప్పాలి. అలాగే పార్టీని వీడిన వాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు, కానీ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సంచలన వ్యాఖ్యలు అనుకోవాలి. కేశినేని గారి జగన్మోహన్ రెడ్డి ఆగండి, మీరు మీ ప్రశ్నకే నేను సమాధానం చెప్తాను. అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తిట్టరు అని ఎలా అనుకుంటారు మీరు? తిట్టడం వేరు, అంటే పార్టీలో ఉండి ఆయన 2000 కోట్లు నష్టపోయానండం ఇది సంచలన వ్యాఖ్య అంటారు. అసలు ఆయనకి 2000 కోట్లు అంత ఆస్తి ఉందంటారా కేశినేని? నేను ఒక విషయం చెప్తానమ్మా, బయటికి వెళ్ళిపోయేవాడు 100 చెప్తాడు, ఆ 100ని నమ్ముకుంటూ జనాలు కూడా ఏం లేరు. సో ఇప్పుడు నేను ఒకటే ఉంటే నేను ఆయనలాగా పర్సనల్ దూషణలు వీటి మీద అయితే నేను బిలీవ్ చేయను. ఒకటేం చెప్తాను అనంటే, చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైనటువంటి గౌరవం కేశినేని నాని గారికి ఇచ్చారు అనేటువంటిది అందరూ చూశారు. ఆయన ఇవాళ బయటకు వచ్చి ఆయన స్వార్థం కోసము, ఆయన స్వలాభం కోసము ఎవరినో ప్లీజ్ చేసుకోవడానికి కనుక ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు దాన్ని ఎక్కడా కూడా అంటే ఒక రకంగా అప్రిషియేట్ చెయ్యరు. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి కూడా ఏ రకమైనటువంటి బిహేవియర్ ఆయన చేస్తూ ఉన్నారు అనేటువంటిది అందరూ చూశారు. చాలా సందర్భాల్లో మీడియా ముఖంగానే మీరందరూ కూడా సాక్షులే దానికి. అయినా సరే ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఎక్కడా కూడా కనీసం నోరు తెరవలేదని. ఒక ఎంపీగా, ఒక సీనియర్ నాయకుడిగా ఆయనకి పార్టీలో ఎంత గౌరవం ఇవ్వాలి, ఏ విధమైనటువంటి ఒక స్టేజ్లో ఆయన్ని మనం పెట్టుకోవాలి అనేటువంటిది అనుక్షణం పార్టీ ఆయనకు గౌరవం ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఆయనకు గౌరవం ఇచ్చారు. ఇక్కడ ఇంకో విషయం, నిన్న ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, అవన్నీ మీరు అన్నీ ఆ మాటలు కాదండి. నేను చెప్తున్నాను కదమ్మా, జగన్మోహన్ రెడ్డిని కలవాలి అనుకునేటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళకి ఫస్ట్ బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం. వాళ్ళకు ఉండాల్సినటువంటి బేసిక్ క్వాలిఫికేషన్ ఇది. ఇప్పుడు మనం ఉద్యోగం చేయాలంటే బేసిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి చెప్పండి మీకు? డిగ్రీయో ఏదో ఉండాలని అనుకుంటారు కదా. అలాగా వాళ్ళకి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, తెలుగుదేశం పార్టీని తిట్టడం అనేటువంటిది వాళ్ళకి బేసిక్ మినిమం క్రైటీరియా అనమాట. అది క్వాలిఫికేషన్. అది మీరు దాన్ని భూతద్దన్నో పెట్టని చూడాలి. చేసిన వ్యాఖ్యల్లో ఏది కూడా నిజం లేదంటారా? ఆయన కష్టపడడం నిజం, ఏది నిజం ఉందంటున్నారు? 2013 నుంచి 16 వరకు కష్టపడ్డాను, ఇచ్చేసాను అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇవాల్టి రోజున నాకు తెలుసు ఆయన ఏమన్నారంటే నా బిజినెస్లన్నీ పోగొట్టుకున్నాను. ఆల్రెడీ ఆయనకు సంబంధించినటువంటి బిజినెస్లు ఫైనాన్షియల్ లాసెస్ బికాస్ ఆఫ్ నాట్ కంటిన్యూయింగ్ విత్ ద బిజినెస్ ఏదో వచ్చింది ఆయనకి. ఈఎంఐలు కట్టకుండా వాటన్నిటికీ వచ్చినటువంటి సమస్య అది. దానికి పార్టీకి ఏం సంబంధం? నేను నిజంగా అలానే మాట్లాడాలనుకుంటే దానికి పార్టీకి ఏం సంబంధం? అండ్ దానికి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళ సొంత తమ్ముడు కేశినేని చిన్ని గారే చాలా క్లియర్గా చెప్పున్నారు. సో వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేటువంటిది సొంత తమ్ముడు బయటకు వచ్చి చెప్పున్నాడు. సో మనం దాన్ని ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎంటరింగ్ ఇన్ టు దేర్ పర్సనల్ లైఫ్స్. కానీ నా నాయకుడిని కొన్ని మాటలు అన్నాడు కాబట్టి అయితే నేనైతే ఆయనకు ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారిని పచ్చి మోసగాడు అన్నాడు. ఎవరయ్యా మోసగాడు అని మేము అడిగితే, నిన్ను నమ్మి 2 సార్లు ఎంపీ టికెట్ ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు? నిన్ను నమ్మి నీ కూతురికి వాళ్ళ రోజున కార్పొరేటర్ టికెట్ ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారు?
ఇవన్నీ చేయలేదా చంద్రబాబు నాయుడు గారు? లోకేష్ గారికి ఏం అర్హత ఉంది అంటారు. మరి కేశినేని శ్వేతకి ఏం అర్హత ఉందమ్మా? లోకేష్ గారికి ఏం అర్హత ఉంది పాదయాత్ర చేయడానికి, యువగళం చేయడానికి అని అడిగారు. మరి కేశినేని శ్వేత గారికి ఏం అర్హత ఉందని మేము మాట్లాడితే, కానీ మేము అలాంటి తుచ్చపు కామెంట్స్, తుచ్చపు మాటలు మేము మాట్లాడం. మేము సంస్కారవంతంగా ఉంటాం కాబట్టి మీరు మా పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు, వెళ్ళండి, ఎంత ఎత్తుకెదుగుతారో మేము చూస్తాం అంటాం. మేము అంతకుమించి వీఆర్ నాట్ గోన్ సే ఏ సింగిల్ థింగ్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆయన ఇంకో మాట అన్నారు, మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు విజయవాడకి చేసింది ఏదీ లేదు అన్నారు. మేము చర్చకు సిద్ధం, దాని మీద ఏం చేయలేదు అని ఆయన అంటున్నారు. మేము చర్చకు సిద్ధం. 2014 నుంచి 2019 వరకు విజయవాడకి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివృద్ధి విజయవాడ నోచుకుంది, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు విజయవాడలో జరిగాయి, ఏ విధమైనటువంటి ఒక పురోగమనం దిశగా విజయవాడ వెళ్ళింది అనేటువంటి చెప్పడానికి మేము సిద్ధం. 2019 నుంచి 2024 వరకు, అంతే కదా, ఇప్పటి వరకు మీరు ఎంపీగానే ఉన్నారు, మీ పొజిషన్ సేమ్గానే ఉంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మారాడు కదా, ఆ ముఖ్యమంత్రి హయాంలో ఏం వెలగబెట్టారు మీరు విజయవాడకని మేము అడిగితే? మీరే అంటున్నారు కదా చాలా చాలా చేశాడు అని. ఇదే కేశినేని నాని గారు ఒకానొక సందర్భంలో రోడ్ల మీద ఉండే 3 గుంతలు పోడ్చలేనోడు 3 రాజధానులు కడతాట అన్నారు. రోడ్ల మీద ఉండేటువంటి 3 గుంతలు పోడ్చలేనోడు 3 రాజధానులు కడతాట అన్నారు. సో అవన్నీ మనం మాట్లాడచ్చు. కానీ నేనేమంటాను అని అంటే, మీరు మీ రాజకీయ స్వార్థం కోసం, ఇవాళ కాదమ్మా, మీకు ఎవరితోనూ పార్టీలో అక్కడ ఉన్నటువంటి ఏ లీడర్తోటూ మీకు సఖ్యత లేదు, ఎవరిని మీరు ఏ రోజున ఓర్చుకోలేని అంటారు, నాయకుడిని ఓర్చుకోలేని అంటారు, నా పంధా నాది, నా పొగరు నాది, నా అహంకారం నాది అంటే నడవదమ్మా. మనం ఒక సిస్టంలో ఉన్నాం. సిస్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు వీ హ్యావ్ టు ఫాలో ద సిస్టమ్. ఇంకో విషయం ఆయన మాట్లాడుతూ ఏమంటారంటే, ఏదో టెలికాన్ఫరెన్స్లో చెప్పారట, నేను టెలికాన్ఫరెన్స్లోకి రాను, జూమ్లలోకి రాను అని అంటే, when you are not part of party meetings, when you are not listening to what is happening in the party meetings, మీరు ఏ రకంగా పార్టీకి విధేయులని చెప్తారు? మీరు యువగళానికి రారు, మహానాడులకు రారు, ఏ విధమైనటువంటి సభలకి రారు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మీరు ఖండించరు, నాయకుడి మీద నందిగామలో రాళ్ల దాడి జరిగితే మీరు ఖండించరు, యువగళం మీద దాడి జరిగితే మీరు ఖండించరు. అంటే ఎందుకు ఇంత అసంతృప్తి నెలకొంది ఆయనలో? అసలు ఎందుకు ఇట్లా అసంతృప్తి అని మీరు అంటున్నారు, అహంకారం అని మేము అంటాం. సరే, మా పార్టీ వీడెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడినా ఏదో రిటాలియేషన్గా మాట్లాడినట్టు ఉంటుంది. కానీ అమ్మ, ఇన్ని రోజులు కూడా ఆయన ఎంత చేసినా సరే ఏమంటారంటే, పిడికిలు ఇలా బిగించి, కానీ మేము పంటి బిగువన ఆయన చేసేటువంటి అభిమానాలు కావచ్చు, ఆయన అనేటువంటి మాటలు కావచ్చు, నాయకుడిని, అధినాయకుడిని, పార్టీని, కార్యకర్తల్ని, ఎవరిని ఏ రకంగా అవమానించినా సరే మేము నిజంగా కూడా పంటి బిగువన ఆ బాధని ఆపుకొని తట్టుకొని ముందరికి వెళ్తున్నాం పార్టీ కోసం. ఆయన అన్న వ్యాఖ్యల్లో ఒకటి ఇప్పుడు మీరే అన్నారు, చంద్రబాబు మోసగాడు అని. అట్లాంటప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో లేదు, కానీ మీలాంటి సీనియర్స్ నేతలు ఎందుకు ఇంకా ఆ పార్టీని పట్టుకొని వేలాడుతున్నట్టు? అమ్మా, రాజకీయం అనేటువంటిది ఇవాళ పదవుల్లో ఉన్నామా, రేపు పదవుల్లోకి వస్తామా, ఇది కాదు రాజకీయం. రాజకీయం అనేటువంటిది ప్రజలకు మనం ఏం చేయగలగాలి. ఇవాళ నన్ను చాలామంది అడుగుతారు, మేడం మీరు ఇంతగానో వాయిస్ అవుట్ చేస్తూ ఉంటారు, మీరే అంటారు చాలా సందర్భాల్లో. ఎందుకనంటే, ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల, తెలంగాణ ప్రజల, లేకపోతే మణిపూర్ ప్రజల, ఇంకో ప్రజల అని మనం చూడం. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళకు అండగా నిలవాల్సినటువంటి ఒక బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మా మీద ఉంది. నాయకులు వదిలేయండి అమ్మా, మేము నాయకులమా, మాకు ప్రోటోకాల్ ఉందా, ఇవన్నీ సెకండరీ. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, ఒక పసుపు సైనికులుగా మా మీద ఉండేటువంటి ప్రథమ కర్తవ్యం, ప్రథమ బాధ్యత ఏంటి అని అంటే, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆ ప్రజల పక్షాన మనం గళం వినిపించగలగాలి, అంతే. ఇంకా అక్కడ మీరు రేపు పొద్దున జోస్ని ఇక్కడ పనిచేస్తే రేపు ఏమైనా పదవి వస్తుందా, లేకపోతే కేశినేని నాని పనిచేస్తే పదవి వస్తుందా, ఇవన్నీ ఆలోచించే వాళ్ళు ఎప్పుడు కూడా కార్యకర్తలుగా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవరమ్మ. ఎందుకంటే మీరు ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడుతున్నారు, పోనీ నా గురించి మాట్లాడుతున్నారు. అమ్మ, కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో నాకు తెలిసి ఒక 90% పీపుల్ ఏ రోజున చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసారో లేరో కూడా తెలియదు నాకు. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. కానీ చంద్రబాబు నాయుడు గారు పార్టీకి చేస్తున్నటువంటి సేవలు, ప్రజలకి పార్టీ చేస్తున్నటువంటి సేవలు, ఈ రెండే పరమావధిగా, ఆ రెండే మనకి ఇన్స్పిరేషన్గా, ఆ రెండే మనకి మోటివేషన్గా వాళ్ళు అంతే లెవెల్లో పనిచేస్తుంటారమ్మా. ఒక్కసారి నాయకుడిని చూస్తే చాలా అనుకుంటారు, అంతకు మించి వాళ్ళు ఏ రోజున నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి అని అనుకోండి. ఇంకో విషయం,
టీడీపీలోనే కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి పరిస్థితి. నేను అదే చెప్తున్నాను, మా కార్యకర్తలే మా బలం తల్లి, మా బలం మా బలగం మా కార్యకర్తలే. ఇంకోటి, ఎంతోమంది నాయకులు వస్తారు పోతారు, ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా పసుపు సైనికులుగా నిలబడి ప్రజలకి అనుక్షణం అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఎందుకనంటే వాళ్ళకి ఆ సిద్ధాంతం ఉందమ్మా. ఇప్పుడు మీరు అంటున్నారు మేడం వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు గాక, కానీ ప్రజల కోసం పని చేయాలి అనేటువంటి ఒక థాట్ ప్రాసెస్ ఉన్నవాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎక్కడికి పోతాడమ్మా? అవును, ఎందుకంటే కార్యకర్తకి ఏ ఆశ ఉండదు, కార్యకర్తకి ఏ విధమైనటువంటి ఏమంటారు అని అంటే వ్యామోహం ఉండదు. నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలి, నేను ఇట్లా అయిపోవాలి, నేను ఇంత ఇచ్చేసేసుకోవాలి, నేను అంత సంపాదించేసుకోవాలి, అవి ఏవీ ఉండవు కార్యకర్తకి. కేవలం నా నాయకుడు బాగున్నాడా, నా పార్టీ బాగుందా, ప్రజలు బాగున్నారా, ఇంతే. అదే కదా తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఇంతకు మించినటువంటి ఒక గౌరవం. ఇప్పుడు నిన్న కేసీఆర్ నాన్నగారు కూడా మాట్లాడుతూ ప్రోటోకాలు, గౌరవం, అవమానాలు ఇవన్నీ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి దానికన్నా ఇంకేం గౌరవం కావాలి తల్లి చెప్పండి నాకు? తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆ ఒక్క పదం చాలు తల్లి, గుర్తింపు. అదే గుర్తింపు. అంతకు మించిన గౌరవం ఏముందమ్మా? అంతకు మించినటువంటి గౌరవం 1000 జన్మలెత్తినా రాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేటువంటి ఒక గౌరవం ఉంది చూసారా, అంతకు మించిన గౌరవం మీకు 1000 జన్మలెత్తినా రాదు. ఇంకేం కావాలి జీవితానికి? ఇంకేం కావాలి? 10 మందిలో వెళ్తే అరే తెలుగుదేశం వాళ్ళురా అని అంటారు. అరే మా నాయకుడిని ఎక్కడన్నా చూస్తే చేతులెత్తి దండం పెడతారమ్మా. మా జెండా చూస్తే అది నా జెండా అనుకుంటారు. ఇంకా అంతకు మించినటువంటి ఆనందం, అంతకు మించినటువంటి గౌరవం, అంతకు మించినటువంటి ఒక రెస్పెక్ట్ ఇన్ ది సొసైటీ వాట్ వి కాల్ ఏముంది చెప్పండి? సరే, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఏంటంటే పదవుల కోసం ఏదో కొన్ని ఏమంటారు అని అంటే తప్పుడు పనులు చేస్తూ ఉంటారు. ఇవాళ మొన్నటి వరకు అవినీతిపరుడు, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక దుర్మార్గుడు, ఒక నికృష్టుడు, ఒక నీచుడు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. నిన్న మాత్రం అభివృద్ధి చేసేసాడు రాష్ట్రాన్ని. మరి ఇన్ని రోజులు అభివృద్ధి చేస్తే 4.5 సంవత్సరాల పాటు ఏం చేశాడండి ఈయన? ఇంకోటి, నాకు తప్పించి ఇంకెవరికి సీట్లు ఇవ్వకూడదు, నాకు తప్పించి ఇంకెవరికి ఏది రాకూడదు, అది ఉండకూడదండి ఎప్పుడైనా సరే. అంటే నేను వింటున్న వార్తల్లో కొన్ని పార్టీ కోసం కష్టపడే వారిని చంద్రబాబు గారు కొంత చులకనగా చూస్తారనే ఆరోపణలు కూడా విన్నాను. దీనిపై ఆరోపణలని మీరే అంటున్నారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. ఒక కార్యకర్త, తోట చంద్రయ్య గుర్తుంది కదా మీకు? ఒక కార్యకర్త, సరే ఏదో నాయకుడు అనుకుందాం, కానీ అన్నిటికన్నా ముందర ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. ఆ కార్యకర్తను అకారణంగా నడి రోడ్డు మీద నరికేస్తే వెళ్ళి ఆ కార్యకర్త పాడమోసాడు నా నాయకుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీలో పలుసార్లు ఎమ్మెల్యేగా చేశారు తెలంగాణ ప్రాంతంలో. ఆయన చనిపోతే మహబూబ్ నగర్ వెళ్ళి, ఇప్పుడేం పార్టీ తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఏమీ లేదు, కానీ ఆయన చనిపోతే వెళ్ళి అక్కడికి వెళ్ళి పాడమోసారు చంద్రబాబు నాయుడు గారు. నేనేమంటున్నా అంటే ఆయన ఎవ్వరినీ మర్చిపోరమ్మా. ఇప్పుడు నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో చాలా అంటే అసలు ఏ విధమైనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు హై పొజిషన్స్లో కనపడతారు మీకు. ఇప్పుడు ఎవరో అవసరం లేదమ్మా, నన్నే తీసుకోండి. నేను ఒక ప్రొఫెసర్గా పనిచేసేదాన్ని, నాకు ఏ రాజకీయ నేపథ్యం లేదు, ఏదో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాను, కోదండరామ్ గారు పెట్టినటువంటి పార్టీలో ఇనిషియల్గా కొన్ని రోజులు ఉన్నాను, అంటే ఐ వాంటెడ్ టు వర్క్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అని అనుకున్నాను. నన్ను ఇవాల్టి రోజున పార్టీలో గౌరవం ఇచ్చి మహిళా అధ్యక్షురాలు చేశారు. అప్పుడు దాంతోపాటుగా జాతీయ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. ఏదన్నా ఎప్పుడున్నా సరే ఆయన ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది అనిర్వచనీయం. ఇంకేం గౌరవం ఇస్తారమ్మా? కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకున్నారు. మీరు గమనించండి, చాలామంది కార్యకర్తలు మీరు వెళ్ళి అడగండి, ఎవరైతే అంటే దే హ్యావ్ బీన్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా తెలంగాణ ప్రాంతం. మీరు ఆంధ్ర గురించి కూడా మర్చిపోండి మాకు కొంతసేపు. తెలంగాణలో మీరు వెళ్ళి వాళ్ళని పేర్లతో సహా పిలుస్తారు, వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని పేర్లతో సహా పిలుస్తారని. మరి ఇక్కడ పార్టీయే లేదంటారు, పార్టీ పోటీలో లేదంటారు, చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదంటారు. కానీ ఆయనకి
ప్రజల కోసం ఎవరు పని చేస్తే వాళ్ళని ఆయన నెత్తిన పెట్టుకుంటారమ్మా. అంతే. ఇంకా అక్కడ ఇంకేమీ లేదు. మీరు పార్టీకి పనిచేశారా, డబ్బులు ఖర్చు పెట్టారా, ఇచ్చేసారా, అది చేశారా కాదు. మీలో ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక చిత్తశుద్ధి ఉందా, పార్టీ విధానాలు నచ్చి మీరు పనిచేస్తున్నారా, అలాంటి పరిస్థితి ఉంటారు. 100% అమ్మా. గమనించకపోతే 42 ఏళ్ల తెలుగుదేశం ప్రస్థానంలో ఎంతమందిని మనం నాయకులుగా చూసాం, ఎంతమందిని. నేను అదే చెప్తున్నాను, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కూడా తెలుగుదేశం పార్టీలో వీ కెన్ రీచ్ ది హైయెస్ట్ పొజిషన్స్. అంతే కదా. ఎంతమందిని చూడలేదు మనం. కావాలి ప్రతిభా భారతి గారు వాళ్ళు ఎవరన్నా ఎంతమంది చాలా మందిని తీసుకుని. సో ఆల్ దీస్ ఆర్ ప్యూర్ ఏమంటారంటే ఆరోపణలు ఆయన మీద, గిట్టని వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు. దాంతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు లో ఉండే ఒక గుణం, అంటే అది సద్గుణమే, కానీ ఒక్కొక్కసారి అదే ఇబ్బందులు కలగజేస్తుంటుంది. కానీ ఆయన ఎవరిని ఏమీ అనరమ్మా. తనకి అన్యాయం చేసిన వాళ్ళని కూడా క్షమించేస్తారు ఆయన. మరి అది సద్గుణం. నా పరంగా అయితే అది సద్గుణం. కానీ ఒక పార్టీ నడిపేటువంటి అధినాయకుడికి అది కొంచెం ఒక్కొక్కసారి ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఏమో. కానీ ఆయన దట్ ఈస్ హిజ్ నేచర్. సో దాన్ని మనం మార్చలేం కదా, దాన్ని మనం మార్చలేము. ఆయన ఎంత ఆయనకు అన్యాయం చేసిన వాళ్ళైనా సరే, ఆయన అమ్మనాభూతులు తిట్టిన వాళ్ళైనా సరే, ఆయన ఎప్పుడు వాళ్ళని, అంటే హీ డజంట్ టేక్ ఎనీథింగ్ టు హార్ట్, ఐ బిలీవ్. అట్లాగే కేసినేని వ్యాఖ్యల్లో చూసుకుంటే విజయవాడ అనేది రియాలిటీ, అమరావతి ఓ కళ అన్నారు. దీని వెనుక అర్థం ఏంటంటారు? ఆయన ఎక్కడుండి మాట్లాడాడు అనేదే అర్థం. ఇంకేముంది అక్కడ? ఎక్కడుండి మాట్లాడాడు? ఎక్కడుండి మాట్లాడాడు? ఆయన సీఎం ఆఫీస్లో ఉండి మాట్లాడాడు. సీఎం ఆఫీస్ ఎక్కడుందమ్మా? అమరావతిలోనేగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్స్లోనేగా ఉంది. అంతేగా. సో ఎక్కడుండి మాట్లాడితే మరి ఆయన ఉన్న ప్లేస్ని ఆయన కళ అంటున్నాడంటే, మరి ఆయన ఏ కళలో బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లే. మరి ఆయన నిలబడి ఉన్నటువంటి భూమినే కళ అంటున్నాడు ఆయన. ఇంకా ఆయన ఏ కళల్లో బతుకుతున్నాడు? అండ్ అసలు మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదమ్మా. కేసినేని నాని గారి వ్యాఖ్యల్ని మీరు ఎందుకంత సీరియస్గా తీసుకుంటున్నారు? ఎందుకంటే నేను అదే అన్న, సీరియస్గా ఎట్లా తీసుకుంటారు? మీరు వెళ్ళిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదా మీకు? ఎక్కడికి వెళ్ళాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తి అబద్ధాలు మాట్లాడకుండా, దొంగ మాటలు మాట్లాడకుండా, బూతులు తిట్టకుండా అవతల వాళ్ళని బయటకు వస్తాడనుకుంటారా మీరు? సావాస దోషం ఆల్రెడీ అంటిపోయింది ఆయనకి. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ చూస్తారమ్మా ఆయన. ఇంకా ఎక్కువ. ఇప్పుడు అక్కడ మీరు ఆల్రెడీ కొడాలి నానిని చూశారు, పేరు నానిని చూశారు, ఇంకో నాన్న యాడ్ అవుతాడు. అక్కడ ఉన్న నాన్నలోకి ఇంకో నాన్న యాడ్ అవుతాడు. అంతకుమించి ఏం జరుగుతుంది? అంతే. పాత ఏమంటారంటే ఇక వాళ్ళు మాట్లాడే మాటలు సరిపోవట్లేదు, ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి ఇంకో 4 మాటలు మాట్లాడిస్తారు. కాకపోతే మీరు అందరికీ గుర్తుండాలి, మన అంబట్రాయుడు అనే క్రికెటరు 10 రోజుల్లోనే అక్కడ నిజస్వరూపం తెలిసిపోయి బయటకు వచ్చాడు. అసలు ఎందుకు ఇలా జరిగిందంటారు? ఇప్పుడేమో జనసేనలోకి చేరుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. నేను ఒకటి చెప్తాను వినండి, అంటే మంచిది కాదేమో కానీ వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు లాంటి గంట జనాలు ఉండగలుగుతారు, కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉండగలుగుతారు? ఒక ప్రొఫెషనల్ నుంచి వచ్చిన అతను. అండ్ ఆల్సో ఇవాళ చూడండి మీరు, వైఎస్ఆర్సీపీలో ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కర్నూలు ఎంపీగా ఉన్నారు. ఆయన రిజైన్ చేస్తారు. అయ్యా ఇక్కడ బీసీలకి న్యాయం జరగట్లేదు, మమ్మల్ని చులకనగా చూస్తున్నారు. మీరు గమనించండి, ఒక మాట, చులకనగా చూస్తున్నారు. ఎందుకంటే దీనికి నేను రీజనింగ్ ఏం చెప్తానంటే, నిన్న వైఎస్ఆర్సీపీ మెయిన్ పేజ్లో ఒక పోస్ట్ పడిందమ్మా. అందులో వాళ్ళు ఎలా ఎనెక్డేట్ చేశారంటే, తెలుగుదేశం నుంచి అక్కడికి వెళ్ళే వాళ్ళేమో ఏనుగులుట, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి వచ్చే వాళ్ళేమో చీమల్ట. అంటే వాళ్ళ పార్టీ నుంచి మా పార్టీలోకి ఎవరు వస్తున్నారమ్మా? ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, ఎంపీలు వస్తున్నారు, అవునా? అంటే వాళ్ళ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు కదా. వాళ్ళందరూ వాళ్ళకి చీమల కింద లెక్క. అంటే అక్కడ ఎవరికి గౌరవం లేదనేటువంటిది వాళ్ళే చెప్తున్నారు కదా. సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. అండ్ వాళ్ళే చెప్తున్నారు, పార్టీ కూడా చెప్తోంది మాకు ఎవ్వడి మీద గౌరవం లేదని చెప్పి. సో ఇంకేం కొత్తగా మనం మాట్లాడతాం అక్కడ? సో ఇట్ ఈస్ మనం అసలు, అంటే నేను ఎందుకు మిమ్మల్ని అంటున్నా అంటే, పార్టీలో ఎమ్మెల్యేకే అంబట్రాయుడు బయటకు వచ్చేసారు అనుకోవచ్చు అంటారు. అంతే కదా. అంతే కదా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను చెప్తున్నాను చూడండి,
వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అనుకుంటా, ఆయనే చెప్పాడు నన్ను తిట్టమని చెప్పారు, తిట్టనని చెప్పేశానని చెప్పాడు. ఇంకేం చెప్తాం? అక్కడ నేను చెప్తున్నా కదా, అక్కడ బేసిక్ క్వాలిఫికేషన్ ఒకటే. నీకు ఎంపీ పదవి రావాలన్నా, ఎమ్మెల్యే పదవి రావాలన్నా, టికెట్లు రావాలంటే నీకు కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాలి, లోకేష్ గారిని బూతులు తిట్టాలి, పార్టీని బూతులు తిట్టాలి. ఆ క్వాలిఫికేషన్ ఎవరికుంటే వాళ్ళకి అక్కడ సీట్లు వస్తాయి, టికెట్లు వస్తాయి. కేసీఆర్ నాన్నగారికి చాలా మెండుగా ఉన్నాయి ఆ క్వాలిటీస్. ఆ మెండుగా ఉన్న క్వాలిటీస్ని రేపు అక్కడ మెండుగా వాడతాడు ఆయన, ఏమీ కాదు. అలాంటి వాళ్ళని 100 మందిని 1000 మందిని చూసాం. హిల్ బీ అనదర్ పర్సన్ లైక్ దాట్. ఇక ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. సంక్రాంతి తర్వాత 25 సీట్లని అనౌన్స్ చేస్తామన్నారు చంద్రబాబు గారు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఎందుకంటే మిగతా హిందూపురంలో చూస్తే బాలకృష్ణ గారికి ఆయనపై పోటీకి 2 వెనుకబడిన సామాజిక వర్గం మహిళలను తీసుకొచ్చి నించోపెడుతున్నారు అసెంబ్లీకి, పార్లమెంట్కి వైసీపీ వాళ్ళు. మరి టీడీపీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? దానికి కారణం ఏంటంటారు? ఒకటి చెప్తానమ్మా, టీడీపీ ఆలస్యం అవుతుందంటే మేము ఇప్పుడు జనసేనతో పొత్తులో ఉన్నాం. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు వర్క్అవుట్ టుగెదర్. ఇప్పుడు ఏంటి, ఓన్లీ టీడీపీ డెసిషన్స్ తీసుకోలేదు కదమ్మా. సో ఉమ్మడి మేనిఫెస్టో కానివ్వండి, మా క్యాండిడేట్స్ లిస్ట్ కానీ అన్నీ కూడా మేము ఉమ్మడిగా డిసైడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. అండ్ ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, మేము ఓన్లీ ఇప్పుడు వాళ్ళకంటే ఓన్లీ రాజకీయం అనగానే ఎంతసేపు సీట్లు గెలుపు ఓటంలో అవే, కానీ మాకు అలా కూడా కాదు కదమ్మా. మేము ప్రజల పక్షాన పోరాటం చేయాలి. ఎక్కడికక్కడ ప్రజలకు ఇప్పుడు అంగన్వాడీలకు ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళ పక్షాన పోరాటం చేయాలి. మున్సిపల్ కార్మికులకి మొన్నటి వరకు ఇది చేస్తే వాళ్ళ పక్షాన పోరాటం చేసాం. సో ఎక్కడికక్కడ ఎవరి ఇబ్బందుల్లో ఉంటూ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తూ ఇటు రాజకీయంగా కూడా మేము చూసుకుంటూ ముందరికి వెళ్ళాలి. సో ఇట్ డెఫినెట్లీ ఈజ్ అ కంబర్సమ్ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఇది అదొక టైం టేకింగ్ ప్రాసెస్. సో నాకు తెలిసి ఈ నెలాఖరు కల్లా, పోస్ట్ పండగ ఈ నెలాఖరు లోపల మీకు కంప్లీట్ పిక్చర్, కంప్లీట్ క్యాండిడేట్స్తో సహా వచ్చేస్తుందని మేము భావిస్తున్నాం. అట్లాగే కాంగ్రెస్ ఏపీలో అంత సీన్ లేదు కాంగ్రెస్కి. ఇదంతా చంద్రబాబు గారి డ్రామా అంటున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి. రేపు పొద్దున్న పెద్దిరెడ్డి గారు తుమ్మినా దగ్గినా కూడా దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా మీరు ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు షర్మిల వాళ్ళ చెల్లెలు, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు. ఆమెకి వాళ్ళ అన్నకి ఏదో పొసగక వాళ్ళు కొట్టుకొని వాళ్ళు కొట్లాడుకొని ఆమె పోయి కాంగ్రెస్లో జాయిన్ అయింది. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అమ్మా? అసలు ఎక్కడన్నా ఈ డాట్స్ ఎక్కడన్నా మీకు కనెక్ట్ అవుతున్నాయా? వాళ్ళ అన్నతోట ఆమెకు పొసగక, ఈ మాట కూడా ఎవరు చెప్పారు? వైవి సుబ్బారెడ్డే చెప్పాడు. మాకు వైఎస్ఆర్సీపీలో అవకాశాలు లేక షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకుంది తెలంగాణలో అనేది వైవి సుబ్బారెడ్డి చెప్పాడు. అంటే వాళ్ళకి చెడే కదా ఆ పార్టీ పెట్టుకుంది. ఆ పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపింది. సో కాంగ్రెస్లో కలిపితే దానికి తెలుగుదేశంతో ఏం సంబంధం అంటున్నా నేను. అసలు ఎక్కడన్నా ఒక కనెక్షన్ అనేటువంటిది ఉందా? పొంతనుందా? వాళ్ళకి ఏమి ఇక ఒక ఎక్స్క్యూజ్ దొరక్కపోతే చంద్రబాబు నాయుడు గారు పేరు తీసుకుంటారు. మనం ఏం చెప్తాం దానికి? ఇక ఎన్ఆర్ఐ యశ్ ఈరోజు తిరుపతిలో సిఐడికి ఆయన వచ్చారు కదా వాంగ్మూలం ఇవ్వడానికి. ఎందుకు ఎన్ఆర్ఐలని టార్గెట్ చేశారు అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినంత మాత్రాన అరెస్టులు, కేసులు అనేవి ఎందుకు జరుగుతాయి? నేనేమంటున్నా అంటే ఎన్ఆర్ఐలను టార్గెట్ అని కాదమ్మా, ఎవరైతే రాష్ట్రం కోసం మాట్లాడతారు, ఇది ఒకసారి మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మాట్లాడతారో వాళ్ళని ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ఎన్ఆర్ఐలనే కాదు, ఎన్ఆర్ఐలను టార్గెట్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని టార్గెట్ చేస్తుంది. మన రంగనాయకమ్మ గారి కేసు చూడలేదా? యష్ కేసు చూడలేదా? మీరు అన్నట్టుగా ఎన్ఆర్ఐ. అలానే ఎంతోమంది జర్నలిస్టులను టార్గెట్ చేస్తుంది. ఎవరు రాష్ట్రం కోసం మాట్లాడతారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. సో అది వాళ్ళ మోడస్ ఆపరాండి. అది రాష్ట్రం కోసం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ అంటే, ఎందుకంటే వీళ్ళు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. సో ఖచ్చితంగా మనం రాష్ట్రానికి న్యాయం చేయాలని మనం మాట్లాడినప్పుడు మన మీద కేసులు పెడతారు. ఒకవేళ కనుక ఇదే దూషణలు ఇవన్నీ అని అనుకుంటే, సాక్షాత్తు వాళ్ళ పార్టీకి అసోసియేటెడ్గా ఉన్నటువంటి చాలామంది బయట దేశాల్లో కూర్చొని విపరీతంగా విషం చెంబుతున్నారు ప్రతిపక్ష నాయకుల మీద. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదమ్మా? వాళ్ళ మీద ఎందుకు లుకౌట్ నోటీసులు లేవమ్మా? సో ఇవన్నీ ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ వాళ్ళు ఒక మోడస్ ఆపరెండిలో ఉన్నారు. రాష్ట్రం కోసం ఎవరు మాట్లాడకూడదు, ప్రజల తరఫున ఎవరు మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడినా సరే మేము వాళ్ళ మీద ఇలానే కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇక తెలంగాణలో ఎన్టీఆర్ గారి 100 రూపీస్ కాయిన్స్
బాగా అమ్ముడయ్యాయి, సేల్స్ అయ్యాయి. ఇప్పుడు ఏపీలో తీసుకొస్తున్నారు, దానిపై మీరేమంటారు? ఖచ్చితంగా అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీలకు అతీతంగా ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక వ్యక్తి. ఆయన ఆరాధ్యుడు ప్రజలకి, అందుకే ఆయన ఆరాధ్య దైవం అంటాం మనం. సో అలాంటి మహనీయుడికి ఒక గౌరవాన్ని కల్పించారు, ఒక గుర్తింపును కల్పించారు. అండ్ డెఫినెట్గా ఆయన అభిమానులు అయితే ఊరుకోరు కదమ్మా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అది మంచిగా ఇట్ షుడ్ గో ఆన్ వెల్ అనే కాంక్షిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం పిచ్చి వేషాలే ఇవ్వకపోతే. ఆయన 28వ వర్ధంతి సందర్భంగా అమరజ్యోతి ర్యాలీ చేస్తున్నారు. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుందమ్మా. ఎవ్రీ ఇయర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంది. అండ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా అందరు ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా మేము మీ మాధ్యమంగా కూడా ఒక పిలుపునిస్తా ఉన్నాం. అమరజ్యోతి ర్యాలీలో మీరు కూడా భాగస్వామ్యులుగా కండి. ఈ ర్యాలీలో చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ కానీ పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్గా. అంటే చాలా సందర్భాల్లో ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు, ఒక సంవత్సరం బాలకృష్ణ గారు పాల్గొన్నారు. సో ఎవ్రీ ఇయర్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ అనమాట, ఆ కన్వీనియన్స్. ఒకవేళ ఆ రోజున హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా పాల్గొంటారమ్మా. ఏపీలో సీటు దక్కకపోవడం అదృష్టవంతులు అంటున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, మీరేమంటారు? నిజమే కదా అంటున్నాను. ఆయన మాట్లాడిన దాంట్లో సరే పొలిటికల్గా డిఫరెన్సెస్, పొలిటికల్గా ఆయనతో మేము డిఫర్ అవుతుండొచ్చు కావచ్చు కొన్ని విషయాల్లో, కానీ వాస్తవమే కదా. ఇవాళ వైఎస్ఆర్సీపీ నుంచి టికెట్ తీసుకున్న వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకున్న తర్వాత రేపు పొద్దున్న, ఎందుకంటే జనాలు చాలా క్లియర్గా ఉన్నారమ్మా, జనాలు చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ప్రతిపక్ష నాయకుల్ని తిట్టాలి, ప్రజల్లో చులకనవ్వాలి, ప్రజల చీత్కారాలు వాళ్ళు రేపు పొద్దున్న తీసుకోవాలి. సో వీటన్నిటి బదులు అసలు టికెటే తీసుకోకపోతే హ్యాపీగా ఓ పక్కన కూర్చుంటే అయిపోతుంది కదా రా నాయన అని చాలామంది అనుకుంటున్నారు. అది చాలామంది అంతరంగంలో ఉన్నటువంటి మాట వెంకటేశ్వరరావు గారు మనం మాట్లాడారు అంటాను నేను. ఆయన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారు? సమర్థించడం అంటూ కాదు, ప్రాబబ్లీ ఆయన పార్టీలో కొంచెం లోతుగా ఆయనకు తెలుసు కాబట్టి సిచ్యువేషన్స్ ప్రాబబ్లీ నిజాలు మాట్లాడుతున్నారేమో అంటాను నేను, అకార్డింగ్ టు వాట్ ఈస్ ఎవిడెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు అయోధ్య గురించి మాట్లాడుకుందాం మేడం. అందరి సహకారం నెరవేరబోతోంది, దీనిపై మీరేమంటారు? డెఫినెట్గా అయోధ్య రాముడు మనందరి దేవుడు. ఖచ్చితంగా ఒక అంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక హిందూగా మాత్రం గర్వపడే రోజు అని అంటాను నేను. సో దెర్ ఇస్ నో పొలిటికల్ అటాచ్మెంట్ టు ఇట్ అని నేను భావిస్తాను. ఏదన్నా వేరే ఎవరన్నా దాన్ని ఇప్పుడు నన్ను పొలిటికల్గా అడిగితే ఐ విల్ సే నో కమెంట్, కానీ ఒక హిందూగా మీరు నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా గర్వపడే రోజు అనే చెప్తాను నేను.